అయినా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ధ్యానించుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. తర్వాత మరో వచనం చదువుకుందాం. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఇక్కడ దావీదు దేవుని సన్నిధానంలో కూర్చొని ఏ రీతిగా స్తుతిస్తున్నాడో మనం చదువుకున్న లేఖన భాగము మనకు కనబడతా ఉంది. 3 విషయాలు దావీదు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిది, నా హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. అంటే ఆత్మతో దేవుణ్ణి స్తుతించెదను. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమరయ స్త్రీతో ఇదే చెప్పాడు. తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసుప్రభు వారు చెప్పాడు. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు ఏంటంటే, హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నప్పుడు పెదవులతోనే ఘనపరుస్తారు, కానీ హృదయము చాలా దూరంగా ఉందని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, ఎంత హంగామా ఆరుబాటలు చేసినా కూడా హృదయము దేవుని సన్నిధానంలో మనం సిద్ధపరచుకొని ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధించమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా యెడల చూపు భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకున్నవి అని చెప్తున్నాడు. అంటే తమ హృదయము నాకు దూరముగా ఉందని చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, హృదయముతో నేను యెహోవాను స్తుతించుదని అంటున్నాడు. అంటే దావీదు దేవుని హృదయంలో ఏముందో తెలుసుకున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని సన్నిధి మరవలేదు, దేవుణ్ణి మరవలేదు. దేవునితోనే సహవాసం చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడవగలిగాడు. కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాడు. నువ్వు చెప్తున్నావా? ఈనాడు చూడు, సంఘములు కానీ తర్వాత ఎక్కడన్నా మీటింగ్స్ పెడితే హంగామా ఆర్బాటల్స్ ఎక్కువ ఉంటాయి. కానీ హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి, హృదయపూర్వకంగా దేవుని కీర్తించాలి అని ఈ రోజుల్లో లేవు. అలాంటి బోధకులు కూడా తక్కువైపోతున్నారు. ఎందుకంటే హెచ్చరిస్తే సంఘాలు ఖాళీ అయిపోతాయి. కాబట్టి అప్పుడు సేవకుడు ఏమనుకుంటుంటే నా యొక్క బ్రతుకుదెరు ఏందని ఆలోచన చేస్తాడు. కాబట్టి అలా మనం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా మనం ధ్యానించాలి, ఎలా మనం హృదయంలో చేర్చుకోవాలి అనేది ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం కూడా దావీదు వలె చేస్తాం. ఇది మొదటిది. రెండవది, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను అంటున్నాడు. దేవుడు చేసే అద్భుత కార్యాలన్నీ నేను వివరిస్తాను ప్రభు అంటున్నాడు. ఎవరి మధ్యలో? అన్యజనుల మధ్యలో, దేవుని ఎరగని వారి మధ్యలో, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క శక్తిని ఎరగని ప్రజల మధ్యలో దేవుడు చేసే అద్భుతాలు తెలియపరచాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మహిమ పొందుతాడు, ఆ కుటుంబాలు రక్షించబడతాయి. మరి ఇక్కడ చూడు, దేవుడు అందుకే నన్ను ఏర్పరచుకుంది, పిలిచింది. పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. రెండవది, దేవుడు చేసే అద్భుతాలు
తెలియపరుస్తానంటున్నాడు. ఆయన చేసే అద్భుతాలు ఎన్ని ఉన్నాయి? బైబిల్ చెప్తుంది ఆయన చేసే అద్భుతాలన్నీ దాన్ని రాయడానికి ఈ భూమి కూడా సరిపోదట. ఈ పరిశుద్ధమైన గ్రంథంగా భూమి సరిపోదంటున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించేదను అంటున్నాడు. తర్వాత మూడోది, మహోన్నతుడా నేను నీ నామమును కీర్తించేదను అంటున్నాడు. మహోన్నతుడు మన దేవుడు కాబట్టి చెప్తున్నాడు, నేను నీ నామాన్ని కీర్తిస్తాను. పాట రూపంలో కొత్త పాటలు పాడి ఆ పాట ద్వారా దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు, దేవుని హెచ్చిస్తున్నాడు. ఈ మూడు పనులు చేస్తే దేవుడు దావీదు పట్ల చేసిన కార్యాలు ఏంటో మనం చూద్దాం. 4వ వచనం, కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. చూసారా ఎంత అద్భుతం! చూడు, స్తుతించాడు, దేవుని యొక్క నామాన్ని స్తుతించాడు, దేవుని యొక్క నామాన్ని ఆయన చేసిన కార్యాలు వివరించాడు, తెలియపరిచాడు. మూడోది, మహోన్నతుడైన నామాన్ని, దేవుని నామాన్ని కీర్తిస్తే దేవుడిక్కడ నా శత్రులు వెనుకకు మల్లెదరు, నా సన్నిధిని వారు జోగిపడి నశించెదరు. ఎంత అద్భుతమో చూడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాల్లో నీవు నేను ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే శత్రువును వెనుకకు మళ్ళిస్తాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఏమంటాడంటే అక్కడ మాట్లాడుతున్న మాట, వారిని కాపాడుదు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. చూసారా, దేవుడు కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? 12వ వచనం, కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు. చూసావా, కేడముతో కప్పునట్లు దయతో వారిని కప్పెదవు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తర్వాత మనం చదువుకున్న లేఖన భాగము 9వ కీర్తనలో 10వ వచనం, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూడు. కాబట్టి ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి నువ్వు కూడా ఇలా స్తుతించు. నీవు కూడా ఏ విధముగా స్తుతించు. నీ శ్రమలు, నీ బాధలు, నీ వ్యాధులు, పేదరికలు ఏమున్నా అవన్నీ కొట్టుకొని పోతాయి. యేసుక్రీస్తు నామములు కొట్టుకొని పోతాయి. మరి తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా నిన్ను స్తుతిస్తూ ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించండి. తండ్రివైన దేవా, మిమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, మీరు పంపిన ఆదరణకర్త ద్వారా మిమ్మల్ని ఘనపరిచే విధముగా, మిమ్మల్ని స్తుతించే విధముగా ఉండే కృపను దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.